జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైత్ర నవరాత్రి సందర్భంగా మన యోగి ఆదిత్యనాథ్ గారు ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. సరే, ఆ నిర్ణయం ఏందా కథ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది. చెప్పాలంటే ఈ ఉగాది కానుకగా నేను మీకు ఇవ్వబోయే గిఫ్ట్ అనుకోండి న్యూస్, ఓకేనా? సహజంగా ఈ చైత్ర నవరాత్రి గురించి మన వాళ్ళకు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. ఈ చైత్ర నవరాత్రి అంటే ఈ 9 రోజుల పాటు అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారన్నమాట. సరిగ్గా ఈ చైత్ర నవరాత్రులు మన హిందూ సంవత్సరాది అయినటువంటి ఉగాది రోజున ప్రారంభమవుతాయి. అంటే ఈ రోజు ప్రారంభమవుతాయి. చైత్ర నవరాత్రి మొదటి రోజున అమ్మవారిని శైలపుత్రి రూపంలో కొలుస్తారు. అది ఈ చైత్ర నవరాత్రికి ఉన్నటువంటి విశిష్టత. చెప్పాలంటే మనం దసరా నవరాత్రులు చేస్తాం కదా, అచ్చం అలాగానే. సరే, ఈ చైత్ర నవరాత్రుల సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఇది కీలక నిర్ణయం అనే కాదు, ఒక సంచలన నిర్ణయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 9 రోజుల పాటు 500 ప్రార్థనా స్థలాల పరిసరాలలో మాంసం అమ్మకాలపైన పూర్తిగా నిషేధం విధించారు. అంటే ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి 500 ప్రసిద్ధి చెందినటువంటి ప్రార్థనా స్థలాల వద్ద అన్ని రకాల మాంసపు అమ్మకాలను కూడా పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళపైన యూపీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం, అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ చట్టం కింద కఠిన చర్యలు అయితే తీసుకోనున్నారు. ఒక్క మాంసం అమ్మే షాపులనే కాకుండా కబేళాలపైన కూడా పూర్తి స్థాయిలో నిషేధం అయితే విధించారు ఈ 9 రోజుల పాటు. అలాగే శ్రీరామనవమి సందర్భంగా నిషేధిత పదార్థాల అమ్మకాలు ప్రార్థనా స్థలాల వద్ద జరగకుండా గట్టి నిఘా వేసేందుకు హెల్త్ అండ్ ఫుడ్ సేఫ్టీ అధికారులతో కూడినటువంటి ప్రత్యేక జిల్లా స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పోలీస్ అధికారులు, కాలుష్య నివారణ బోర్డు అధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, రవాణా శాఖ, కార్మిక శాఖ, ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఉంటారు. అంటే చూడండి ఎంత పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తారో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసేందుకు యోగి సర్కారు పలు చర్యలు కూడా చేపట్టింది. నవరాత్రితో సహా పండుగల సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయనున్నారన్నమాట. అంటే ఒక్క నిమిషం కూడా కరెంట్ అయిపోకూడదు. ఒకవేళ ఈ రోజుల్లో కరెంట్ కోతలు కన్నా జరిగినట్టయితే సంబంధిత విద్యుత్ అధికారులపైన చర్యలు కూడా తీసుకుంటారు. నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇంకా చర్యలు అయితే. ఇకపోతే పరిశుభ్రత విషయంలో ఈసారి కూడా యోగి ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఆలయాలు, ప్రార్థనా స్థలాల చుట్టూరా కూడా ఈ చైత్ర నవరాత్రిలో జరిగినన్ని రోజులు స్వచ్ఛ భారత్ అయితే చేపట్టనున్నారు. అంటే ప్రతి 4 గంటలకు ఒకసారి ఆలయ పరిసరాలను శుభ్రం చేయనున్నారన్నమాట. ఇక పండుగల్లో భక్తుల రద్దీని నియంత్రించి ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకునేందుకు తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. అయితే చైత్ర నవరాత్రుల సందర్భంగా మొదటి రోజైన ఈ రోజున కాశీ విశాలాక్షి శక్తిపీఠం నుంచి పంపించినటువంటి గంగా జలంతో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని అయితే అభిషేకించడం ఇక్కడ విశేషం అన్నమాట. చూడండి ఒకసారి, ఎప్పుడైతే మన అయోధ్య రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ జరిగిందో అయోధ్యలో పూర్తి స్థాయి రామరాజ్యం ఏర్పడినట్టున్నది. లేకపోతే ఈ విధంగా మనకు దేశంలో ఏ రాష్ట్రంలో నుంచి అయినా కూడా ఇలాంటి న్యూస్ వచ్చిందా? ఒకసారి ఆలోచించడం మీరా. ఒక ఉత్తరప్రదేశ్ రాష్ట్రమే కాదు, దేశం అంతా కూడా రామరాజ్యం కావాలా, ఆ రోజు రావాలా త్వరలో అని చెప్పేసి మనం అందరం కూడా చూడాలని చెప్పేసి కోరుకుందాం. దానికోసం పనిచేద్దాం, ఓకేనా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.